హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు గుడ్ ఫ్రైడే, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన దినము. లక్షవారం రాత్రి గెత్సెమనే తోటలో ఆయన బంధించి ప్రియా శిష్యుడైన యూదా ద్వారా ఆ యొక్క భయంకరమైన కార్యము యేసుక్రీస్తు ప్రభు ఆయన అప్పగించాడు. 30 వెండి నాణాలకు అమ్మివేసి ఆ రాత్రి అంతా చాలా చిత్రహింసలు పెట్టారు. కొరడా దెబ్బలు భరించారు. ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజుగా ఆయన్ని అపహాస్యం చేశారు. ఆ రెల్లుతో ఆ ముళ్ళ కిరీటం మీద కొట్టి ఆ యొక్క ముళ్ళ కిరీటము తలలో గుచ్చుకొని కళ్ళలోంచి, ముఖాల్లోంచి, నోట్లోంచి, చెవులోంచి రక్తము ఏరులే పారి నేను బైబిల్ సెలవిస్తుంది. ఒక్క రక్త పొట్టు కూడా ఆయనలో లేదంట. అటువంటి భయంకరమైన హింసలైన పొందుకొని ఉదయాన్నే దాదాపు 9 గంటలకి ఆయన సిలువ వేశారు. ఉదయాన్నే ఆయన్ని సిలువ మోసుకుంటూ ఆయన యెరూషలేం వీధుల్లో వెళ్తూ గొల్గోతా అనే ఆ యొక్క కొండ మీదకి ఆయన సిలువ మోసుకుంటూ వెళ్ళారు. ఆయన సిలువ వేయబడిన తర్వాత ఉదయం 9 గంటలకి ఆయన దాదాపు సిలువ వేస్తే దాదాపు 3 గంటలకి ఆయన 3 గంటల వరకు ఆయన సిలువలోనే ప్రాణాలతో ఉండి 7 మాటలు ఆయన మాట్లాడాడు. ఆ 7 మాటలు మాట్లాడి చివరికి 3 గంటల సమయంలో ఆయన ప్రాణం విడిచారు. ఆ 7 మాటలు చాలా ప్రాముఖ్యము. చివరి మాటలు, ఆఖరి మాట, ఆఖరి చూపు, ఆఖరి వాగ్దానం, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. సో కాబట్టి ఈరోజు ఈ లైవ్లో చూస్తున్న, లేకపోతే ఈ వాక్య పెట్టిన అందరికీ కూడా ఏదో బైబిల్లో చదువుతున్న వాక్యాల కాకుండా అందులోంచి ప్రభా నువ్వు నాతో ఏం మాట్లాడబోతున్నావు, ఏ వాక్యం నాకు ఈరోజు దయచేయబోతున్నావు అని దయచేసి అందరూ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం, తెలుసుకుందాం. ప్రభా నీ యొక్క సత్యమును తని ప్రభా నాకు తెలియచే అని మనం ప్రార్థన చేస్తూ దయచేసి అందరూ కూడా యేసయ్య నామంలో ప్రార్థన పూర్వకంగా ఉండాల్సిందిగా ప్రభు పెట్టి మీకు మనవి చేస్తున్నాను. ఇక వాక్యంలోకి వెళ్ళిపోవచ్చు. యేసు ప్రభు వారు సిలువలో మాట్లాడిన 7 మాటలు, అందులో మొదటి మాట లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూక్ చాప్టర్ 23 వర్స్ 34. ఎస్. యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. రైట్. ఇక్కడ మొదటి మాట మనం చూస్తున్నాము, తండ్రి వీరేమి చేయుచున్నారు. ఎవరు వీరు? యేసుక్రీస్తు ప్రభు ఆ మాట పలుకుతున్నప్పుడు అక్కడ ఎవరున్నారు? యేసు ప్రభుకి ఇష్టమైన వారు, లేకపోతే యేసు ప్రభుని మెచ్చుకునేవారు, తెలిసిన వారు, ప్రేమించేవారు చాలా దూరంగా వారు ఉన్నారు. కానీ ఆయన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆయన హింసిస్తున్న వారే, ఆయన చూసి హేళన చేస్తున్న వారే. వారిని చూసి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక. తెలియదండి, వారు చిన్నపిల్లని బైబిల్ సెలవిస్తుందా? సైనికులు, బలమైన యోధులు, అనేక మంది దేవుని యొక్క పరిచర్యలో 3.5 సంవత్సరాల పరిచర్య ఆయన కొనసాగుతూ వెళ్తున్నప్పుడు ఎన్నో మార్లు ఆయన పట్టుకోవడానికి, బంధించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఈ సైనికులు కావచ్చు, లేదా అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, పరిచయాలు కావచ్చు, ఎందుకంటే వారి మాటలే గెలిచిన బైబిల్ సెలవిస్తుంది. రైట్. హల్లెలూయా. వాళ్ళ మాటలే గెలిచిన కాబట్టి ఆయన సిలువ వేయండి అని పలికిన ఆ
శాస్త్రులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, వారందరూ కూడా అక్కడే కూర్చొని చూస్తున్నారు. వారందరూ జ్ఞానుల కింద అక్కడ కనబడుతున్నారు. వారందరూ ప్రభు వైపు నడిపించే వారుగా, లేకపోతే వారే పరిశుద్ధుల కింద, వారే నీతిమంతుల కింద, వారు తప్ప ఇంకా మిగతా వారందరూ కూడా వ్యర్థం అన్నట్టుగా వాళ్ళందరూ కూడా ప్రవర్తించే మనుషులు. వారు యేసుక్రీస్తు ప్రభుని అతి కిరాతకంగా సిలువేస్తున్నారు. వారిని చూసి యేసుప్రభు మాట్లాడుతున్నాడు. యేసుప్రభు చెప్తున్నాడు, తండ్రికి మొరపెడుతున్నాడు. వారి విషయమే తండ్రికి మొరపెడుతున్నాడు. శత్రువును ప్రేమించగలిగే గొప్ప ప్రేమ యేసుక్రీస్తు ప్రభువుకు ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంది. బహుశా మనం ప్రేమ కలిగి ఉండి మన శత్రువులు అని అనుకునే వారితో మహా అయితే మనం మొహం చాటేసి వారు వచ్చినప్పుడు అటు తిరిగి ఇటు తిరుగుతూ ఓకే వచ్చారా, సరే కూర్చోండి, భోజనం చేసి వెళ్ళండి, వచ్చారా, ఎలా ఉన్నారు, అలా ఉన్నారు, ముఖం కూడా మనం చూడడానికి ఇష్టపడం. ఎందుకంటే వారి వల్ల మనం చాలా కష్టపడ్డాం, వారి వల్ల మనం చాలా బాధపడ్డాం, వారి వల్ల మనం చాలా నష్టపోయాం అన్న విషయాలు మన జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అవి జ్ఞాపకం వచ్చినప్పుడు, లేకపోతే ఆ పరిస్థితులు మన కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు వారితో మాట్లాడడానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఇష్టపడాలి. యేసుక్రీస్తు ప్రభుని పిడిగుద్దులు గుద్దినప్పుడు యేసు ప్రభు ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడి తన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆయన ఇష్టపడి తనకు తానుగా ఆ సైనికులతో వెళ్ళాడు. ఆ గెత్సెమనే తోటలో మనం చదివితే యోహాను రాసిన సువార్తలో ఉంటుంది ఈ యొక్క వచనము. 12 సేనా వ్యూహాలు అంటండి. 12 సేనా వ్యూహాలు. ఆకాశంలోంచి మిఖాయేల్ అనే దేవదూత తన యొక్క పరివారము సైన్యం అందరితో రెడీగా ఉన్నారు. ఒక్క మాట చెప్తే భూమి అంతా కూడా స్మాష్ చేసేస్తారు, వాళ్ళు శ్మశానం చేసేస్తారు. కానీ యేసు ప్రభు, నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను, వాళ్ళకి క్షమాపణ ఇవ్వడానికి వచ్చాను. చివరి వరకు కూడా ఆయన ఎవరైతే కొడుతున్నారో వారు కూడా రక్షించబడాలనే ఆశ ఆయనకు ఉంది. ఆయన ఎవరైతే పిడిగుద్దులు గుద్దారో వారు కూడా రక్షించబడాలనే ఆశ ఉంది. ఆయన ఎవరైతే మొక్క మీద ఉమ్ము వేసి చంపని చీల్చివేసి అతి భయంకరంగా హింసించారో వారందరూ రక్షించబడాలని ఆశ, తపన యేసుక్రీస్తు ప్రభువుకు ఉంది. హల్లెలూయా. ఈరోజు ఆ మాట మనం చెప్పగలమా? అటువంటి మనుషుల్ని, నిన్ను ప్రేమించే వారిని క్షమించడం చాలా ఈజీ. నిన్ను ద్వేషించేవాడు, నీ మీద మొక్క మీద ఉమ్ము వేసిన వాడు, నిన్ను వెలివేసిన వాడు. ఒక మిషనరీ కుటుంబం నాకు తెలుసు, ఒరిస్సా ప్రాంతంలో భర్తని, 2 కుమారుల్ని కారులో పెట్టి తగలపెట్టేసి చంపివేశారు. ఆ భార్య న్యూస్ రిపోర్ట్ దగ్గరికి వచ్చి, పబ్లిక్లోకి వచ్చి లైవ్ జరుగుతున్నప్పుడు ఆమె మాట్లాడుతుంది, నిన్ను హింసించిన వారు, లేకపోతే భర్తని హింసించిన వారు, వాళ్ళని కాల్చి చంపిన వాడిని ఏం చేస్తామనుకుంటున్నారు, మీ డిమాండ్ ఏంటంటే ఆమె చెప్పిన ఒకే ఒక డిమాండ్, నేను వాళ్ళని ఫర్గివ్ చేస్తున్నాను. హల్లెలూయా. క్షమాపణ గురించి చెప్తే ఈ గుడ్ ఫ్రైడే కాదు కదా, దినాలు ఎన్ని దినాలైనా సరే సరిపో. అంత గొప్ప విలువైనది క్షమాపణ. అంత విలువైన క్షమాపణతో నరకానికి పోవలసిన మనము పరలోకానికి వెళ్తున్నాము. చూసారా, తన భర్తని చంపిన వాడిని క్షమించారు. తన తల్లిని చంపారు, కళ్ళ ముందే తల్లిని ముక్కలు కోసిన మనుషులు ఉన్నారు. వారు క్షమించారు. ఈరోజు మనం క్షమిద్దామా? యేసు ప్రభులో ఉన్న క్షమాపణ, యేసు ప్రభులో ఉన్న జాలి, దయ, ప్రేమ మనం పెట్టుకుందామా? మొట్టమొదట యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, మీరేం చేయుచున్నారు మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడు. వీళ్ళని క్షమించండి. క్షమిద్దాం. ఒక మాట చెప్తున్నాను, వీడి వల్లే నా జీవితం ఎలాగైంది, లేకపోతే ఈమె వల్లే నా జీవితం ఎలాగైంది, లేకపోతే ఆ పని చేయకపోతే వాడు ఆ పని చేయకపోతే నేను ఎలా ఉండేవాడినో అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు మన పక్షముగా తెరిచిన ద్వారము ఎవడు మూయలేడు. హల్లెలూయా. దానికి ఎవరిని బ్లేమ్ చేయకూడదు, చేయలేం కూడా. ఈమె వల్లే, ఇతని వల్లే నాది ఇలాగైపోయే నేను చెప్పడం అనేది అది మన అవివేకం అన్నమాట. విశ్వాసులుగా మనం ఆ మాట చెప్పదగిన వారం కాదు. హల్లెలూయా. ఎంతమంది ఈ లోకమంతా ప్రయత్నించినా సరే నీకు రావాల్సిన ఆశీర్వాదము
దేవుడు నీకు ఒక ఆపడు. హల్లెలూయా. సో కాబట్టి ఎవరి మీద కూడా మనము నష్టం పెట్టుకోవద్దు. యేసు వైపు మనం చూద్దాం. మొట్టమొదటి మాట ఏమంటున్నారు? తండ్రి వీరేం చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక మీరు క్షమించండి. దయచేసి ఈ మాటలు వింటున్నవారు క్షమించండి. ఎస్, ఓకే, వాళ్ళు చేశారు, అవును, వాళ్ళు వెలివేశారు, వాళ్ళు విడిచిపెట్టారు, ఓకే, క్షమించండి. మీరు క్షమించారు అని అనడానికి సూచన హృదయపూర్వకంగా మనం వారితో మాట్లాడుతాం, హృదయపూర్వకంగా వాళ్ళని పలకరిస్తాం. ఒకవేళ వాళ్ళ గుణము వాక్య విరుద్ధంగా ఉంటే సహవాసం అయితే చేయం, కానీ వారితో మాట్లాడడానికని పలకరించడానికని మనస్ఫూర్తిగా మనం పలకరిస్తాము. క్రీస్తు ప్రేమను వాళ్ళు చూపిస్తాం. ఎందుకంటే వారికే అవసరము. ఈ ప్రేమ అనే ఇంజెక్షన్ లేదా ఈ ప్రేమ అనే మెడిసిన్ ప్రేమ లేని వారికే అవసరము. కాబట్టి క్వాలిటీ మెడిసిన్ ఇస్తావా? ప్రేమ అనే మెడిసిన్, లేదా క్వాలిటీ లేని మెడిసిన్ ఇస్తావా? మనం క్వాలిటీ మెడిసిన్ ఇస్తే వారిలో ఉన్న ద్వేషం, అహంకారం అంతా కూడా పోయి మంచిగా వారందరూ కూడా దేవుని బిడ్డలుగా మారుతారు. ఈరోజు మనం మారము, రేపు ఖచ్చితంగా వారు మారుతారు. కాబట్టి క్షమించేద్దాం, విడిచిపెట్టేద్దాం. హల్లెలూయా. ఈరోజు రెండవ మాట మనం చదువుకుందాం. చూడండి, అదే అధ్యాయంలో లూకా రాసిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు రెండవ మాట పలుకుతున్నాడు. 43వ అధ్యాయం లూకా రాసిన సువార్త 23:43. లూక్ చాప్టర్ 23 verse 43. ఎస్. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మనం చూస్తున్నాము. ఈ సందర్భంలో కింద వారిని క్షమిస్తున్నాడు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుడిపక్క ఒకరు, ఎడం పక్క ఒకరు, వారు బందిపోటు దొంగలు అని రాయబడింది. బందిపోటు దొంగలు అంటే దొంగతనం చేసిన వారు కొన్ని న్యూస్లు మనం చూస్తున్నాం. కొన్ని ఇంట్లో మనుషులు లేకపోతే వాటిని దోచుకుని వెళ్ళిపోయిన వారు ఎంతమైతే ఉన్నారో, మనుషులు ఉండి వాళ్ళు కొట్టి, వాళ్ళని చంపి, వాళ్ళ ఆడపిల్లలు ఉంటే వాళ్ళని చెరిచి భయంకరంగా అక్కడున్న వస్తువులన్నీ దొంగిలించుకుని వెళ్ళిపోయారు. ఈ బందిపోటు దొంగలు అతి కిరాతకమైన బందిపోటు దొంగలు. ఎందుకంటే వారు ఎంత కిరాతకమైన కార్యం చేయకపోతే సిలువ మరణము అనే ఈ ఫైనల్ జడ్జిమెంట్లోకి రారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే చిన్న చితగా వాళ్ళు తప్పులు చేసి లేకపోతే హత్య చేసి ఉంటే వాళ్ళని కొరడా దెబ్బలు కొట్టడము, లేకపోతే ఇంకో ఏదైనా శిక్ష వేయడము అక్కడితో అది ఆగును. ఇంకా వీడు బతకడానికి అవకాశం లేదు, సిలువ వేసి చంపేయండి, వీడి గుణము మారదు, వీడి మనిషి మారడు అని అనుకున్న వారిని మాత్రమే సిలువ మరణం ఎక్కిస్తారు. అంటే ఉరిశిక్ష ఎక్కిస్తారు. మన భాషలో చెప్పాలి, ఉరిశిక్ష. వీడు ఉరిశిక్షకి ఖాయము, ఉరిశిక్షకి వీడు అర్హుడు వీడు అని చెప్తారు, తేల్చేస్తారు. అంటే చూడండి మరి ఎంత కిరాతకమైన మనుషులు, ఎంత పాపం చేశారో వాళ్ళు. ఆ సమయంలో ఒక పక్కున్న దొంగ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు యేసువు కదా, లేకపోతే నువ్వు శక్తి ఉంది కదా, నువ్వు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడు, నువ్వు దేవుని కుమారుడివైతే నిన్ను కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడు అని మాట్లాడుతున్నాడు. ఇంకా తన అహంకారంతోనే నువ్వు ఇలా కదా అలా కదా, నువ్వు చేయలేవా, నువ్వు వెళ్ళలేవా, నువ్వు ఇవ్వలేవా, నీ వల్ల అవ్వదా అని యేసుక్రీస్తు ప్రభుని చూడండి. అక్కడ విషయాలు చూడండి. 45వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి, కొన్ని పైకి వచనాలు మనం వెళ్తే 40వ వచనం నుంచి ఈ దొంగ ఇలా మాట్లాడుతున్నాడు. వారిద్దరు కూడా అందులో జరిగిన సంభాషణ మనం ఒకసారి మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 40. ఎస్. అయితే రెండోవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామనెను. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు దొంగ, ఇది మనం ఎప్పటికైనా ఈ శిక్ష పొందుతున్నప్పుడైనా సరే, ఎప్పుడైనా మారవా, ఇప్పటికైనా మన మనసు మారదా అని మాట్లాడుతూ ఆ దొంగ మరొక దొంగ మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు, నువ్వు రక్షించుకుని నన్ను రక్షించమంటున్నాడు. ఇతను మాత్రం, మరొక దొంగ మాత్రము
అతను మాట్లాడు, ప్రభా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. రాజ్యంలోనికి కింద మనం రాస్తే, కింద మనం చూస్తే రాజ్యముతో అని ఉంటుంది. నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. హృదయపూర్వకమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందండి. హల్లెలూయా. హృదయపూర్వకమైన ప్రార్థన, అక్కడ మనస్ఫూర్తిగా నేను పాపిని, ఇది మనకు తగినదే అంటే చూడండి, ఎస్ నేను పాపిని, ఇంత పాపం నేను చేశాను, దాని ప్రతిఫలం నేను పొందుతున్నాను, ఓకే నేను చచ్చిపోతున్నాను ప్రభా, నీ రాజ్యంలో అయినా సరే నన్ను జ్ఞాపకం, అంటే మరణం తర్వాత అయినా సరే నన్ను జ్ఞాపకం చేసుకోవా అని పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపంలో గొప్ప శక్తి ఉందండి, గొప్ప శక్తి ఉంది. పశ్చాత్తాపం గొప్ప శక్తి ఉంది. పశ్చాత్తాపడాలి. ఈరోజు ఈ మాట వింటున్నాం మీరు, ఈ మాట చదువుతున్న మనము, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరైతే పశ్చాత్తాపడారో వారి విషయమే మాట్లాడుతున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని. ఈరోజు ఈ వాక్యం వింటున్నా మీరందరూ కూడా, ఈరోజు ఈ వాక్యం వింటున్నా మీరు కూడా, నేడు ఒకవేళ ఈరోజు ఈ మాటకి ఈ క్షణంలో మీరు పశ్చాత్తాపడితే, మారు మనసు పొందితే, దేవుని యొక్క వాక్యం వైపు మీరు తిరగగలిగితే, ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ఈ క్షణం నుంచి ఒకవేళ ఏ క్షణమైనా మీరు కన్ను మోస్తే పరలోక రాజ్యంలో మీరు కళ్ళు తెరుస్తారు, పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తారు. కాబట్టి ఈరోజు ఈ మాట వింటున్నా మనమందరం కూడా యేసు ప్రభు సన్నిధికి మనం వచ్చాము. పశ్చాత్తాపడమా? అసలు నేను ఏ తప్పు చేయలేదండి, నేను చాలా గుడ్, ఐఎమ్ సో గుడ్, ఐఎమ్ సో హానెస్ట్, ఎవరికి వారుగా మనం చెప్పుకుంటాం. ఎప్పుడైతే వాక్యపు వెలుగులోకి మనం వెళ్ళినప్పుడు మన పాపమేంటో, మన దోషమేంటో ఒక నీడవలే, ఒక మచ్చవలే మనకి కనబడుతుంది. మనం అనుకోవడం మన ఇంట్లో ఉండడం కాదు, క్రీస్తు వెలుగులోనికి, ప్రార్థన వెలుగులోనికి, పశ్చాత్తాపంలోనికి మనం వెళ్ళినప్పుడు అటువంటి వెలుగు మన జీవితంలో కనబడుతూ ఉంటుంది. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ దొంగకి ఈ మాట ఇచ్చేసాడు. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎంతటి పాపమైనా సరే, ఏ మనిషి అయినా సరే, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ క్షణము మీరు పశ్చాత్తాపడితే, ఈ క్షణము మీరు ప్రభుని పట్టుకోగలిగితే, ఈ క్షణము మీరు యేసయ్యా పాపినైనా నన్ను క్షమించవా అని మీరు మాట్లాడగలిగితే, దేవుడు మీతో కూడా ఈ మాట చెప్తున్నాడు. నేడు మీరు నాతో కూడా పరదేశంలో, అంటే ప్రభు సన్నిధిలో, ఒకవేళ మీరు ఏ క్షణం, ఇప్పుడు మీరు పశ్చాత్తాపడి తర్వాత మీరు ఏ క్షణంలో అయినా సరే ఒకవేళ ప్రభు చూడాలనుకుంటే, ప్రభు దగ్గర వెళ్ళాలనుకుంటే, ప్రభు సన్నిధిలో మీరు కన్ను తెరుస్తారు. ప్రభు మాట్లాడుతున్నాడు. మరొక చిన్న మాట, ఇక్కడ ఆ దొంగ చివరి క్షణంలో, చివరిలో, ఆఖరిలో అడిగాడు కదా, నేను కూడా ఆఖరిలో అడుగుతాను నా లైఫ్ అంతా కూడా ప్రభు. అప్పటి వరకు పాస్టర్ గారి ప్రార్థనతో, లేదా విశ్వాసుల ప్రార్థనతో, లేదా తల్లి ప్రార్థనతో, భార్య ప్రార్థనతో, లేదా భర్త ప్రార్థనతో అలా కొనసాగేసి చివరిలో ప్రభు నన్ను రక్షించు ప్రభు అంటే, ప్రభు చిన్నపిల్లడు కాదు, అమాయకుడు కాదు. మనం ఏది విత్తుదామో ఖచ్చితంగా కోస్తాం. అతనికి సమయం ఉంది, బహుశా మనకు సమయం ఉండదేమో. గుర్తుపెట్టుకోండి, ఫిక్స్ అయిపోండి. మనం ఊహించిన సమయంలో ప్రభు వస్తాడని బైబిల్ సెలవిస్తుంది. మనం ఊహించిన సమయంలో ఆయన రాబోతున్నాడు. లోకంలో అన్ని యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ సూచనలు జరిగిపోతున్నాయి. మీరు అనుకోవచ్చు ఎన్నో సంవత్సరాలు బట్టి చెప్పడం వేరు, ఇప్పుడు చెప్పడం వేరు. గుర్తుపెట్టుకోండి, ఇది అంత్యకాలపు సువార్త. ఇది ఎన్నో సంవత్సరాలు బట్టి చెప్పడం వేరు, ఇది వేరు. మీరు గుర్తుపెట్టుకోండి, చూసుకోండి. కాబట్టి ఇకనైనా మన మనసు మారి ఇప్పుడే మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు మిమ్మల్ని నూతన పరచగలడు, నూతన జీవితాన్ని దేవుడు మీకు ఇవ్వగలడు. ఈరోజు మరొక వాక్యం మనం చూద్దాం. చూడండి, 3వ మాట. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందినప్పుడు ఆ శిలువలో మాట్లాడిన మాటలు మరొక వాక్యం మనం చదువుకుందాం. 3వ మాటగా యోహాను రాసిన సువార్త, జాన్ చాప్టర్ 19. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26, 27. జాన్ చాప్టర్ 19, 26 and 27. ఎస్. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. చెప్పిన తర్వాత ఆ శిష్యును చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. రైట్, హల్లెలూయా.
ఇక్కడ ప్రభు మూడో మాటగా ఒక మాట మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయన కిందనే దగ్గరలోనే యోహాను, శిష్యుడైన యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను వేరు, శిష్యుడైన యోహాను వేరు. సో శిష్యుడైన యోహాను తన తల్లి దగ్గర ఉన్నాడు. అక్కడి నుంచి చూస్తున్నారు. వారి వైపు చూసి అసలు చూడండి, అటువంటి పరిస్థితుల్లో కూడా తల్లిని పట్టించుకున్నారు. తల్లి బాధ్యత కూడా అతను నెరవేరుస్తున్నాడు. అందుకే యేసు ప్రభు గురించి రాయబడి ఉంది, యేసు ప్రభు మనుషుల దయందును దేవుడి దయందును వర్ధులిచుండెను. సో ఇహలోక సంబంధమైన కుటుంబం విషయంలో అతను చేయవలసినవన్నీ కూడా చేశాడు. ఆయన చేయగలనంతా చేసాడు ఆయన. అలాగే పరలోక సంబంధమైన పరలోక చిత్తాన్ని కూడా ఆయన తండ్రి ఎంతైతే అవకాశం ఇచ్చాడో, ఎంతైతే తన చిత్తమై ఉందో అంతా ఆయన చేసి పూర్తి చేశాడు. ఇక్కడ ఆ కుమారుని చూసి తల్లికి అప్పగిస్తున్నాడు, ఆ తల్లిని చూసి కుమారునికి అప్పగిస్తున్నాడు. అమ్మా ఇదిగో నీ తల్లి, నీ కుమారుడు జాన్, ఇదిగో నీ తల్లి. ఆ గడియ నుంచి ఆ దినం నుంచి ఆ యోహాను ఆమెను చేర్చుకొని ఉంటుంది, ఆమెను చేర్చుకొని ఉంటుంది. సో కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చిన కుటుంబం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన కుటుంబం అంటే గుర్తుపెట్టుకోండి, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అంతే. వారికి మించిన వారందరూ కూడా బంధువులు, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం బాధ్యత అనేది, నీ బంధువుల బాధ్యత అది ఎక్కడి వరకు దర్ ఇస్ ఎ లిమిట్. ఒకవేళ అకేషన్లో లేకపోతే నేను అక్కడ మాట్లాడినప్పుడు, అక్కడ నిలబడినప్పుడు వారి విషయమే నువ్వేం చేస్తావంటే ఒక మాట చెప్పుండొచ్చు, ఒక విషయాన్ని సువార్త ప్రకటించి ఉండొచ్చేమో, కానీ నీ కుటుంబ బాధ్యత మొట్టమొదటి దేవుడు, తర్వాత కుటుంబము, తర్వాత దేవుని సేవ. ఆ విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. సో దేవుని సేవ కుటుంబాన్ని డామినేట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. దేవుని సేవ కుటుంబాన్ని డామినేట్ చేయకూడదు. అలాగే కుటుంబము దైవభక్తిని డామినేట్ చేయకూడదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడి సేవ కుటుంబాన్ని డామినేట్ చేసి ముందుకు రాకూడదు. మీ కుటుంబం అని చూసుకుంటూ ప్రార్థనా జీవితం కోల్పోతారేమో, కుటుంబం మీ దైవత్వాన్ని పోగొట్టకూడదు. సో కాబట్టి అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రతి విషయంలో కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రార్థనా జీవితం బ్యాలెన్స్ చేసుకోవాలి, దేవుడి కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే నీ జీవితంలో దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో ఆ చిత్తాన్ని నెరవేర్చుకునే విషయంలో మీరు బ్యాలెన్స్ చేసుకోగలగాలి. యేసు ప్రభు ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన బ్యాలెన్స్ చేశాడు. ఆయన ఎక్కడ ఏ విషయము చేయాలో అన్ని విషయాలు కూడా ఆయన మాట్లాడాడు, ఆయన తెలియచేసాడు. ఈ చివరిని కూడా తల్లిని, తన శిష్యుడైన యోహాన్ని కూడా, వారి ఇరువురిని కూడా ఏకీభవించాడు, వాళ్ళని కలిపేయడం నిలబెట్టాడు. ఈరోజు దాన్ని మనం మర్చిపోకూడదు, కుటుంబాన్ని మర్చిపోకూడదు. మన విషయమే వాక్య విరుద్ధంగా ఒకవేళ ఎవరైనా కన్నీరు కార్చిన ప్రభు మన లెక్క అడగడు. వాక్య విరుద్ధంగా ఏ కన్నీరు కార్చిన ఏదైనా సరే, వాక్యానుసారముగా ఎవరైతే మన కన్నీరు కార్చారో, వాక్యానుసారముగా మనం ఒకవేళ ఎవరికైనా మన అభ్యంతరకరంగా మనం ఉండి అక్కడ నిలబడ్డాము, దాని విషయమే చాలా పశ్చాత్తాపడాలి. జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఖచ్చితంగా అన్నం పెడతానంటే కుదరదు, కావాల్సిన ఇంట్లో సరుకులు తెస్తానంటే కుదరదు. ఖచ్చితంగా సన్మానించాలి, ప్రేమించాలి, హక్కుని చేర్చుకోవాలి, మీరు ఆదరించగలగాలి, మాట్లాడగలగాలి. నేను మారు మనసు పొందిన ప్రారంభంలో కొరతలో చాలా ఉరుకున మందిరాన్ని పరిచర్యకి, లేకపోతే ప్రార్థనకి, ప్రేయర్కి, చర్చ్కి పరిగెడుతుండేవాడిని. తర్వాత దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, ఆలోచించాడు, బుద్ధినిచ్చాడు. ఎలాగ నేను కుటుంబానికి విలువ ఇవ్వాలో, తల్లిదండ్రులకి ఆ మాటకి ఎలా విలువ ఇవ్వాలో అవి తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. దాని తర్వాత బ్యాలెన్స్ చేయడము మొదలు పెడుతున్నాను. ఆ బ్యాలెన్స్ ఎప్పటికీ ఆ బ్యాలెన్స్ అలా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనలో ఏకీవిస్తున్నాను. దయచేసి ఈరోజు మూడో మాటగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ శిష్యుడిని ఆ యొక్క తల్లికి అప్పగిస్తున్నాడు, ఆ తల్లిని ఆ శిష్యుడికి అప్పగిస్తున్నాడు. రైట్. ఇప్పుడు మరొక వాక్యం, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడిన 7 మాటలు, అందులో 4వ మాట మనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 27 verse 46.
మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఎస్. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తకాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అతి ప్రాముఖ్యమైన మాటలు, అతి ప్రాముఖ్యమైన మాట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీద పడిన కొరడా దెబ్బలు ఆయన భరించారు, ముళ్ళ కిరీటాన్ని భరించారు. ఆయన చెంప చూడండి, ఆయన చెంపనున్న ఆ యొక్క చెంపను చీల్చివేశారండి. ఇలా చుట్టు పట్టుకుని లాగితే చీలిపోయింది. ఆయన ముఖం మీద చెంగు వేసి పిడిగుద్దులు గుద్దుతూ, ఎవరు గుద్దారో ప్రవచించు, నువ్వు ప్రవక్తవు కదా అని మాట్లాడేవారు. నువ్వు ప్రవక్తవు కదా, ప్రవచించు అని మాట్లాడేవారు. నో, యేసుక్రీస్తు ప్రభు వాటి ఎక్కడ కూడా వాటి యొక్క బాధ కేవలం అక్కడ శరీరాన్ని మాత్రమే తగిలి ఉండొచ్చేమో, కానీ అక్కడ ఎక్కడ కూడా ఆయన కనబడలేదండి. ఆయన బాధ, ఆయన రోదన, ఆయన అరుపులు, ఆయన కేకలు ఎక్కడ కూడా వినిపించలేదు. ఒకే ఒక్క చోట వినిపించింది. ఎక్కడ? తండ్రి ఎడపాటు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఎడపాటు మనం పట్టుకోవాలి. చాలామంది బంధువులు బహుశా తల్లిని విడిచి బిడ్డలు ఉండలేరు. మరి ముఖ్యంగా స్త్రీలు తల్లిని విడిచి కుమార్తెలు ఉండలేరు. వివాహం జరిగిన తర్వాత కూడా వివాహాన్ని ఇంకా ఆ యొక్క ఎడబాటు వారు ఇంకా కంట్రోల్ చేసుకుని వెళ్తున్నారు. బట్ నో, దేవుడి వాక్యం సెలవేస్తుంది, వారు తల్లిని తండ్రిని విడిచి తన భర్తను హత్తుకొనను, భార్యను హత్తుకొనను. భర్త చేయాలి, భార్య చేయాలి, ద ఫస్ట్. బట్ ఎవరికి కూడా ఆ పొజిషన్. సో దేవుని యొక్క ఎడపాటును మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మాటను మనం పట్టుకోగలగాలి. అమ్మ మీరు లేకపోతే మనం ఎలాగైతే నేను ఉండలేను అని అంటున్నామో, భర్తను చూసో లేదా తల్లిని చూసో లేదా భార్యను చూసో పిల్లలను చూసో లేదా మీరు ఏదైనా చూసో నేను ఉండలేనుంటున్నాం, దానికన్నా 1000 రెట్లు అయ్యో ఈరోజు నేను ప్రార్థన చేయకుండా ఉండలేను, నా తండ్రిని కలవకుండా ఉండలేను, దేవుడు వాక్కు నేను పట్టుకోకుండా ఉండలేను, ఆయన సందులో నేను కన్నీరు కార్చకుండా ఉండలేను అన్న మాట మనం చెప్పగలిగితే, అటువంటి ఆత్మీయ స్థితిలో ఆత్మీయ లెవెల్లో మనం ఉండగలిగితే, నేను చెప్తున్నాను నిజంగా మిమ్మల్ని విషయమే దేవుడు సంతోషిస్తున్నాడు. మిమ్మల్ని విషయమే దేవుడు సంతోషిస్తున్నాడు. కాబట్టి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది తండ్రితో సహవాసము. భర్త కన్నా, భార్య కన్నా, పిల్లల కన్నా, అన్న కన్నా, చెల్లి కన్నా, తల్లి కన్నా, తండ్రి కన్నా, దేవుడి సేవ కన్నా కూడా, గుర్తుపెట్టుకోండి, దేవుడి సేవ కన్నా కూడా, పరిచర్య కన్నా, ప్రసంగాల కన్నా, ఒకవేళ మీరు నన్ను అడిగితే ఈ ప్రసంగము చాలా గొప్పదా, మీరు దేవుడి సందులో గడిపే సమయం గొప్పదా, దేవుడి సందులో గడిపే సమయమే గొప్పది, దేవుడి సందులో ఆరాధించే ఆరాధనే గొప్పది. నేను స్టేజ్ మీద నిలబడాలి, మైక్ ప్రభు పిలిచాడు, ప్రభు వాక్యం చెప్పమన్నాడు, నడిపించమన్నాడని, ఆయన ఏదైతే నడిపిస్తున్నాడో ఆయన చిత్తానుసారంగా చేస్తున్నాను. కానీ అత్యంత ప్రాముఖ్యమైనది దేవుడి సన్నిధిలో ప్రార్థన, ఆయనతో సమయం గడపడము. అది వాక్యంతో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, లేకపోతే ఆరాధనలో కావచ్చు, పాటలు కావచ్చు, గంతులు వేయచ్చు, దేవుడితో సంబంధము అది జ్ఞాపకం చేసుకోవాలి. క్లోజ్ ఇంటిమసీ విత్ గాడ్, దాని విషయంలోనే దేవుడు సంతోషిస్తాడు. దానికి మించి ఎంత సేవ చేసినా, సేవకులకి ఎంతగా మీరు పరిచర్య చేసినా అది వ్యర్థము. దేవుడికి పరిచర్య చేయకుండా దైవ సేవకులు పరిచర్య చేసేలాగా రావద్దు, గుర్తుపెట్టుకోండి. అది దేవుడు సంతోషించడు, దాని విషయంలో దేవుడు ఆనందించడు, దాని ఫలం మీరు పొందుకోరు. నేను చెప్తున్నాను, మీరు దైవ సేవకుడి పరిచర్య చేయాలంటే మొదట దేవుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి, ఎలా సేవ చేయాలి, ఏం చేయాలి, శిష్యులు ఎలా చేసేవారు, లేకపోతే ఆంద్రియా, బత్తులో వీళ్ళందరూ ఎలా చేశారు, ఫిలిప్పు, తోమ వీళ్ళందరూ ఎలాగున్నారు, ఏం చేసి మనం నేర్చుకోవాలి. మొదట యేసుక్రీస్తు ప్రభు ఆయన కేకలు వేస్తున్నాడు. ఇంచుమించు 3 గంటలు అప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిక్కరగా, సరే బిక్కరగా, ఈ మాట ఎందుకు ఎక్కడ రాయలేదు? ఎక్కడనంటే యేసు ప్రభుని గెత్సెమనే తోటలో పట్టుకున్నాడు, అయ్యో నన్ను కాపాడండి. చూడండి, ఎక్కడైనా ఒక స్త్రీని కానీ లేకపోతే పురుషులైనా సరే, ఒకవేళ వాళ్ళ స్థితిని పెంచితే, అయ్యో ఎవరు కాపాడండి, నన్ను కొడుతున్నారు లేకపోతే నన్ను చంపుతున్నారు, కాపాడండి అరుస్తారు. అంటే ఎవరైనా వస్తారు, హెల్ప్ చేస్తారు. అక్కడ అరవలేదు.
యేసుక్రీస్తు ప్రభువును బంధించి శాస్త్రులు పరిశీలన దగ్గర పెట్టినప్పుడు వాళ్ళు అబద్ధపు నిందలు ఆయన మీద వేసినప్పుడు అక్కడ మాట్లాడలేదు. హల్లెలూయా. లేదు, నేను ఇదే చేశాను, నేను నిజమే చెప్పాను, నేను ఎలాగుంది, వాక్యం ఎలాగుంది అని చెప్తే ఆయనకున్న పాండిత్యాన్ని అక్కడ వాడితే హల్లెలూయా. సరే, అందుకే అంటారు మన పాండిత్యము ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి, ఎవరికి చెప్పాలో అలాగే చెప్పాలి. కొంతమంది నన్ను ప్రశ్నలు అడుగుతుంటారు, తెలుసుకోవాలని అడిగితే నేను తెలిస్తే నేను చెప్తాను, లేదు డిబేట్ లాగా అడిగారు అనుకోండి, ఐఎమ్ సారీ నాకేం తెలియదు, నేను మీతో డిబేట్ చేయలేను, ఐఎమ్ సారీ అని చెప్తాను. నో, డిబేట్లో వాళ్ళకి ఏమీ వరగదు, దేవుని నామానికి అవమానం తప్ప ఏమీ వరగదు. ఇంకో విషయం చెప్తున్నాను, వాదన చేసేవాడు ప్రభు యొక్క మాట చూడలేడు, ప్రభు యొక్క వైపు తన హృదయం కరగదు వాదన చేసేవాడు. కాబట్టి వాదన పెట్టుకోకూడదు, వాదన చేయకూడదు. మనం దేవుని యొక్క వాక్యాన్ని, సత్య సువార్తని లోకాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలంతే. కొంతమంది వాక్యం తెలియని వాళ్ళ వాక్యం ఎలా కానీ చెప్పచ్చు, తెలియచ్చు. కొంతమంది బహుశా ప్రభు నడిపించవచ్చు, ఏమో. ఏదేమన్నప్పుడు కూడా ప్రేమతోనే 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 యేసుక్రీస్తు ప్రభుతో ఉన్న సంబంధం, తండ్రితో ఉన్న సంబంధం. యేసు ప్రభు ఆయన మాట్లాడుతున్నాడు, ఆ 4వ మాటగా తండ్రి యొక్క ఎడబాటు. దేవుడి సంధిలో సమయం గడపకుండా ఇంకా బయటకు వచ్చి ఏ సమయం కూడా ఫలభరితంగా ఉండదండి. అది నేర్చుకుందాం, మనమందరం నేర్చుకుందాం. సాలిడ్ టైం, దేవుడి సంధిలో సాలిడ్ టైం, సఫిషియంట్ టైం దేవుడి సంధిలో మనం గడపాలి. ప్రభుతో ఆ అనుసంధానం, ఆ ఐక్యత మనం పెంచుకోవాలి. హల్లెలూయా. మరొక వాక్యం మనం చదువుకుందాం. చూడండి, ఇలా చెప్పుకున్న పది ఎంతో మన లోపలికి వెళ్తూ ఉంటే ఆ లోతులోకి ఇంకా ఎక్కడికో మనం వెళ్ళిపోతాం. మీరు ధ్యానించండి, ఎందుకంటే ఇది లైవ్ కాబట్టి, ఆన్లైన్ కాబట్టి అంతసేపు మనం వాక్యము ధ్యానించి రావద్దు కాబట్టి ఒక్కొక్క వాక్యము. కాబట్టి కొన్ని విషయాలు ప్రభు పరిశుద్ధాత్మను బట్టి మీకు తెలియచేస్తున్నాను. ఆ లోతులోనికి మీరు వెళ్ళాలని, ఇంకా సత్యంలోకి మీరు వెళ్ళి క్రీస్తు కొరకు నిలబడాలి, క్రీస్తుతో మీరు సహవాసంలో ఉండాలి అని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. హల్లెలూయా. మరొక వాక్యం మనం చదువుకుందాం. యోహాన్ రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. జాన్ చాప్టర్ 19 వర్స్ 28. ఎస్. అటు తర్వాత సమస్తమును అప్పటికీ సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. హల్లెలూయా. ఏంటది? దప్పికొనుచున్నాను. సో ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏంటి దప్పిక? దేని గురించి దప్పిక? దేవుని వాక్యంలో సెలవిస్తుంది. యోహాన్ రాసిన సువార్త 4వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చూడండి. జాన్ చాప్టర్ 4 వర్స్ 34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదమటించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ నన్ను పంపిన వాని యొక్క పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. అంటే పానీయం అంటే మన పానీయం కదా, అది అర్థం చేసుకోండి. ఆహారము పానీయం. ఏంటి ఆహారం పానీయము? యేసు ప్రభుకి అని అంటే తండ్రి చిత్తము తుదముట్టించుటయే. మరి ఇక్కడ ఏ దప్పిక ప్రభు మాట్లాడుతున్నాడు? ఏ దప్పిక కొరకు ఆలోచిస్తున్నాడు ఇక్కడ? నిజంగా అప్పటి నుంచి రాత్రి నుంచి ఆయన అలాగే ఉన్నారు, నిజంగా శరీర సంబంధమైన దప్పికేనా, లేకపోతే ఈ దప్పిక ఆత్మ సంబంధంగా ఏ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు? ఆయన సమయం ముగించబడుతుంది, ఆయన రక్షణ కార్యం మార్గం తెరుస్తున్నాడు. దప్పికొంటున్నాడు, ఆయన దప్పికొంటున్నాడు. ఇది కూడా మీరు చదివితే పాత నిబంధన గ్రంథంలో ఇది ప్రవచనము, ఇది ప్రవచనానుసారంగా వచ్చిన దప్పికది. ఆయన శరీరానుసారంగా వచ్చిన దప్పిక కాదు, ప్రవచనానుసారంగానే మాట్లాడిన దప్పిక. ఆయన చిత్తము జరిగించుటయే ఆయనకు భోజనము పానమై ఉన్నది. ఈరోజు మనం అది చేస్తున్నావా? కొంతమంది ఒక పని చేస్తారు, మరి ఏంట్రా ఏం చేస్తున్నారు అంటే కొంచెం ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నాను. భోజనం చేస్తావా? చేయలేదు. చేయరా భోజనం? లేదు, ఈ పని చేస్తే కన్నా కడుపు నిండదు అంటారు. హల్లెలూయా. అంటే చూసారా? మరి అది పక్కన మళ్ళీ చేతిగా, అయ్యో నాకు అసలు బుర్ర పని చేయదు, అసలు ఈ పని అయితే కానీ నాకు కడుపు నిండదు అంటే దాని అర్థం ఏంటి? ఎస్, ఆ పనిని వాళ్ళ భోజనం కన్నా ఎక్కువగా వారు ప్రేమించారు.
వారి భోజనం కన్నా ఎక్కువగా దాన్ని ఇష్టపడుతున్నారు. వారి భోజనం కన్నా ప్రాముఖ్యంగా దాన్ని తీసుకున్నారు. హల్లెలూయా. అది వాళ్ళ కడుపు ఎప్పుడు నిండుద్ది? ఆ పని అయిపోతే అమ్మయ్య అమ్మయ్య అనిపిస్తారు. అది ఈరోజు యేసు ప్రభు ఆ మాట చెప్పగలరా? అమ్మయ్య, నా కుమారుడు నా పని చేస్తున్నాడు. అమ్మయ్య, నా చిత్తమే నన్ను సంతోష పెడుతున్నాడు. మనుషుల్ని సంతోష పెట్టట్లేదు. దేవుడైనా ఆయనే, తండ్రిని, పరలోక తండ్రినే సంతోష పెడుతున్నాడు అన్న మాట యేసు ప్రభు చెప్పగలరా? అమ్మయ్య అమ్మయ్య, ఈరోజు దేవుడి పని చేశాను, దేవుడి చిత్తం చేశాను. దేవుడి పని వేరు, దేవుడి చిత్తం వేరు. దేవుడి చిత్తమే దేవుడి పని. గుర్తుపెట్టుకోండి, దేవుడి చిత్తమే దేవుడి పని. దేవుడు ఏమి చెప్తున్నాడో అది చేయడమే ఆయన పని. గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ప్రసంగాలు చెప్పడము, లేకపోతే పాటలు పాడడము, ఆరాధన చేయడము, లేకపోతే కరపత్రాలు పంచడము, మన బయటకు వెళ్ళి సువార్త ప్రకటన, ఎస్ ఓకే, వెరీ గుడ్, సువార్త, నో, అది ప్రభు చెప్తే అది దేవుడి పని. అది ప్రభు చెప్పకపోతే ఏదైనా సరే అది ప్రభుకి ఫలభరితంగా ఉండదు. అది మనం జ్ఞాపకం చేసుకుని దేని కొరకు దేవుడు మాట్లాడుతూ, దేని కొరకు మనం పిలుస్తున్నాడు, ఏం చేయమని ప్రభు చెప్తున్నాడు, దానిని మనం చేస్తే అదే ప్రభు పని. అదే భోజనము, పానము. యేసు ప్రభు ఆయన తండ్రి చిత్తం చేయాలనే ఆశ, తండ్రి చిత్తం చేయాలనే తపన ఆయన తప్పుకుంటున్నాడు. అది అతని తప్పిక వెనుకున్న సత్యం. అది యేసు ప్రభు కూడా తప్పిక, ఆ ప్రవచనం వెనుకున్న మాట సత్యము. మనం ఇంకా లోపలికి వెళ్ళి ఆలోచించగలదు ఇంకా ఎన్నో విషయాలు. ఆయన తప్పిక ఈరోజు ఉందా? అటువంటి తప్పిక ఉందా? దేవుడి సన్నిధిలో ఆత్మ సంబంధమైన తప్పిక మనం ఉండగలుగుతున్నామా? తండ్రి చిత్తము చేయాలి, ఆయన రాజ్యం తొదముట్టించాలి అన్న చిత్తము, మాట, ఒక తప్పిక, ఆశగా మనకుందా? ఈరోజు అలా అయితే ప్రభు సంతోషిస్తున్నాడు. ప్రభు సంతోషిస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నా అని యేసు ప్రభు సెలవిచ్చారు. సో కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా తప్పుకొనిచున్న యేసు ప్రభు తప్పిక మీరు కూడా కలిగి ఉండాలి. తండ్రి చిత్తము తుదముట్టించుటయే నాకు భోజనము, అటువంటి తప్పిక మీరు అందరూ కలిగి ఉండాలని ప్రభు పెట్టి మీకు అందరికీ మనం చేస్తున్నాను. అటువంటి తప్పిక నేను, మీరు అందరము కలిగి ఉండి ఆయన రాజ్యాన్ని లోకంలో మనం కట్టాలి. అది ప్రభు పరలోక తండ్రి యొక్క తప్పిక. ఆఖరిగా యేసు ప్రభు ఎత్తబడుతున్నప్పుడు కూడా సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అది యేసు ప్రభు యొక్క తప్పిక. జ్ఞాపకం చేసుకోండి. చివరి వర్డ్స్, చివరి మాటలు. హల్లెలూయా. మరొక వాక్యం చదువుకుందాం, చూడండి. మరొక మాట, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన మాటల్లో 7 మాటల్లో 5 మాటలు మనం చూసాం. ఇప్పుడు 6వ మాట మనం చూస్తున్నాము. ఒక్కొక్క మాట ఒకసారి చూద్దాం, చూడండి. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక క్షమాపణ. మొదటి మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని సెలవిచ్చిన ఆ దొంగకి ప్రభు మాట్లాడిన మాట, అతడు దొంగ కాదు. ఇంకా దొంగతో మాట్లాడను, ఒక పరిచయానికి మనం దొంగని మాట్లాడచ్చు, కానీ ప్రభు అతను క్షమించిన తర్వాత అతను దొంగ కాదు. ఎందుకంటే దొంగలు పరలోకంలో ఉండరు. ప్రభు డిక్లేర్ చేశాడు, నువ్వు పరదేశంలో ఉంటావని. హల్లెలూయా. అది 2వ మాట. తర్వాత తన శిష్యుడైన యోహానికి తన తల్లిని అప్పగిస్తున్నాడు. తల్లిని యోహానికి అప్పగిస్తున్నాడు. తన బాధ్యత మనుషుల దయ్యందు కూడా తను నిలబడ్డాడు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, కుటుంబాన్ని పట్టించుకోవాలి, కుటుంబంతో సమయం గడపాలి. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4వ వచనము, తండ్రికి ఎడబాటు, ఏలి ఏలి లాబా సబక్తాని అని మాట్లాడిన ఆ 4వ మాట, నా దేవా నా దేవా, తండ్రి ఎడబాటు. ప్రార్థన జీవితము చేద్దాంలే, రేపు 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 అంటే రాదు. ఇవాళ చేయలేదా, రేపు చేస్తాను ప్రార్థన, నో, రాదు. అది ఇవాళ చదవలేదు వాక్యం, రేపు చదివేస్తాను, రాదు. అది రోజులు కాదు కదా, వారాలు, నెలలు కూడా గడిచిపోతే నేను ఛాలెంజ్ చేస్తాను, రేపు రాదు. కాబట్టి బెటర్ ఈరోజే, ఈ సమయమే, కొద్ది సమయం ప్రభా రేపటి నుంచి నన్ను నిలబెట్టు ప్రభా, రేపటి నుంచి ఇంకా నేను ఎక్కువ చదవాలి, ఇప్పుడు కొంచెం నేను చదువుతున్నాను ప్రభా అని మీరు చదివి సిద్ధపడి దేవుడు అభిషేకం పొందుకుంటే రేపటి నుంచి దేవుడు దీవిస్తాడు. కంప్లీట్గా రేపటి అంటే రేపు ఇంకా తర్వాత లేఖనము నెరవేరినట్టుగా నేను తప్పుకొనిచున్నానని మాట్లాడుతూ 6వ మాట మనం చూస్తున్నాము. యోహాన్ రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. జాన్ చాప్టర్ 19
verse 30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. సమాప్తమైనది. 6వ మాట సమాప్తమైనది. ఇట్స్ ఫినిష్డ్. హల్లెలూయా. సమాప్తమైనది. అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు, నా పరుగు కటముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు జీవ కిరీటము కటముట్టించేశాడు. అయిపోయింది, ఫినిష్ చేశాను. పౌలు భక్తుడు చెప్పాడు. పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, నేను క్రీస్తును పోలి జీవిస్తున్న ప్రకారము మీరు నన్ను పోలి జీవించండి. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఏ ఉద్దేశము కలిగి భూమి మీద పంపించాడో ఒక ప్రాజెక్ట్. హల్లెలూయా. ఒక ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ ప్రారంభించి చివరి వరకు ప్రాజెక్ట్ సబ్మిషన్ మీకు తెలిసి ఉండొచ్చు. ఏదైనా ఒక వర్క్ లేకపోతే ఒక ప్రాజెక్ట్ చేస్తే దాన్ని ప్రారంభించి చివరి వరకు ఎండింగ్ వరకు కూడా అది ఫినిష్ చేయాలి. యేసు ప్రభు ఈ సమస్త మానవాళి యొక్క రక్షణ సువార్త గొప్ప యాగము కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేని కొరకైతే ఈ లోకానికి ఆయన వచ్చాడో దానిని చేశాడు. సృష్టికర్త సహాయం ఉండి కూడా ఇహలోకంలో అనేక హింసలు, అనేక ఇబ్బందులు, అనేక ఇరుకులు, అనేక మంది ఆయన త్రోసి వేశారు, పమ్మన్నారు, నెట్టి వేశారు, ఉమ్ము వేశారు. ఈజీగా జరగలే. ఆయన ఫినిష్ చేసిన ఆ వర్క్, ఆ ప్రాజెక్ట్ ఈజీగా జరగలే. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు కానాను ఇచ్చేసాడు, లేకపోతే దేవాదేవుడు కానాను ఇచ్చేసాడు అని ప్రభు చెప్పాడు. మీరు వెళ్ళండి, కానాను దేవుడు మీకు ఇచ్చేసాడు అన్నాడు. 12 మంది వెళ్ళారు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క గోత్రకర్త, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క గోత్రకర్త నాయకుడు వెళ్ళారు. 12 మంది వెళ్ళారు. 10 మంది చెడ్డవార్త తీసుకొచ్చారు. 2 మాత్రమే ఇట్స్ పాసిబుల్. దేవుడు మనకి దాన్ని ఇచ్చేసాడు అని చెప్తున్నాడు. ప్రభు కార్యం చేసేసాడు. వాళ్ళు చెప్పారు, ప్రభు ఇచ్చేస్తానన్నాడు, ఇచ్చేసాడని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వారు యుద్ధం చేయాల్సి వచ్చింది, వారు శ్రమ పడాల్సి వచ్చింది. వాళ్ళు చెప్పులు వేసుకొని 40 సంవత్సరాలు చెప్పులు అరగకుండా వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళ వస్త్రాలు నలకుండా 40 సంవత్సరాలు వెళ్లాల్సి వచ్చింది. యోర్దాను నది దాటాల్సి వచ్చింది. ఎరుకో గోడలు కోలాల్సి వచ్చింది. లోపలున్న ఒక్కొక్క రాజ్యంతో ఎరుకో పట్టణంతో, లేకపోతే హాయ్ అనే పట్టణంతో, లేదా మరొక పట్టణంతో వాళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చింది. శ్రమ లేకుండా సింహాసనం లేదు. వాళ్ళు శ్రమ పడ్డారు, ప్రయాసపడ్డారు, కానాను స్వాధీనపరుచుకున్నారు. ఇక్కడ యేసు ప్రభు కూడా తండ్రి చిత్తం చేస్తున్న, ప్రభా నువ్వు సర్వలోక రక్షకుడు కదా, నీ శక్తితో నన్ను కాపాడుతూ ఉండు, నీ పని లేదు. ఈ భూమి మీద సాధారణమైన మనిషి ఎలాగైతే ఉంటాడో అలా ఉండడానికే సుప్రభు వచ్చాడు. దానికి సిద్ధపడే వచ్చాడు. ఎటువంటి నిందలు ఉంటాయో, ఎటువంటి అవమానాలు అవన్నీ సిద్ధపడు. ఆయన దేవుడిగా ఉండాలి. భూమి మీద రావడం ఎందుకు? నువ్వు అక్కడే ఉండొచ్చు కదా. నీకు శక్తిని నీకు అనుకూలంగా వాడుకోవాలనుకుంటే పరలోకంలో ఉండొచ్చు. భూమి మీద రావడం ఎందుకు? నో. ఆయన భూమి మీదకి రావాల్సిన ప్రధానమైన లక్ష్యము మాంసాలు, రక్తం చెందించబడిన పాప క్షమాపణ లేదు. ఈ ప్రజలందరూ కూడా మాదిరి చూపడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన చేయాల్సిన పని, ఒకవేళ గెస్సమైన తోటలో అక్కడ ప్రార్థన చేస్తారు, ప్రభా ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధించును కాక, అయినను నీ చిత్తమే సిద్ధించును కాక. మాట ఇచ్చేసాడు. అక్కడ ఇలా జరుగును గాక అని మాట్లాడేశాడు ఆయన. జీవమరణాలు 4 వర్షము జరుగును గాక. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తము నెరవేర్చి ఫినిష్ చేశాడు. సమాప్తమైనది. పౌలు భక్తుడు, నా పరుగు కడముట్టించేశాను, ఫినిష్ అయిపోయింది. పౌలు భక్తుడు కూడా యెరూషలేముకు వెళ్తున్న ఆ సమయంలో అక్కడ ఉన్న శిష్యులు చెప్తారు, మేబీ ఇది లాస్ట్ జర్నీ, నేను మరలా మిమ్మల్ని చూడలేకపోవచ్చు, కలవలేకపోవచ్చేమో, ఒకవేళ ప్రభు చిత్తం మీద పరలోకంలో కలుస్తానని అక్కడ కొన్ని చివరి మాటలు కూడా మాట్లాడాడు. యెరూషలేముకి వెళ్ళాడు, భయంకరంగా హతసాక్షి అయిపోయాడు. అపోస్తలుడైన పౌలు తన పరుగు ఫినిష్ చేశాడు. ఈరోజు ఈ మాటలు పెట్టిన ప్రియ సహోదరుడు, ఆ సహోదరి,
ఏది నీ యొక్క రన్నింగ్ రేస్, ఏది నీ ప్రాజెక్ట్, ఏది నీ వర్క్, ఏం చెప్తావు ప్రభు? ఒకవేళ ఈరోజు ఇక్కడికి వచ్చి అడిగితే ఏం చేస్తావు నా పని, లేకపోతే ఏం చేస్తావు నా చిత్తము, ఏది దేవుని చిత్తము జ్ఞాపకం పెట్టుకోండి. ఏ లెక్క ప్రభు అడుగుతాడు గుర్తుపెట్టుకోండి. చూపునకు ఇహలోక ఉద్యోగమే, కానీ ఆ ఉద్యోగం ప్రభు ఏం చేయమంటున్నాడు? ఆ ఉద్యోగం ప్రభు ఇచ్చాడంటే ఏం చేయమంటున్నాడు? చూపునకు వ్యాపారమే, ఆ వ్యాపారంలో ప్రభు ఏం చేయమంటున్నాడు? చూపునకు దేవుడు కుమారుని ఇచ్చాడు, ఆ కుమారుని ప్రభు ఏం చేయమంటున్నాడు? చూపునకు కుమార్తెని ఇచ్చాడు, ఆ కుమార్తెని ప్రభు ఏం చేయమంటున్నాడు? చూపునకు ఆ కారు దేవునికి ఇచ్చాడు, ఆ కారు దేనికి వాడాలంటున్నాడు? చూపునకు ఇల్లు దేవునికి ఇచ్చాడు, దాన్ని దేనికి వాడాలంటున్నాడు? అది చూపున బయటికి అలా కనబడుతుంది అంతే, అది దేని కొరకో దాని కొరకు వాడబడాలి. హల్లెలూయా. అది ప్రభు ఇచ్చాడు, దేని కొరకు దాని కొరకు వాడబడాలి. దేని కొరకు నువ్వు పిలువబడ్డావో దాని కొరకు మనం పని చేయాలి. దేని కొరకు అడిగారో దాని కొరకు మనం సమాధానం చెప్పాలి. ఈరోజు యేసు ప్రభు తన 33.5 సంవత్సరాల జీవితము, చివరి 3.5 సంవత్సరాల సేవా జీవితము, చివరి ఆఖరి గడియలు ప్రభు మాట్లాడుతున్నాడు, సమాప్తమైనది. ఈరోజు మనమందరం కూడా ఈ మాట చెప్పి ప్రభు సన్నిధిలో మనం కన్నుమూసే వారిగా ఉండాలి. బహుశా అంత టైం ఉంది అని అనుకుంటే, బహుశా అంత టైం లేకపోవచ్చు. ఈ లోపులోనే ప్రభు వచ్చేవచ్చు. 90%, 99% మనం చూస్తుండగానే ఈ యొక్క ర్యాప్చర్, ఈ ఉగ్రత పాత్రలో శ్రమ దినాలు వచ్చి ఉండొచ్చు. కొంతమంది ఇంకా వచ్చేసి అని కూడా అంటున్నారు. భయంకరమైన కరువు పెరిగిపోతుంది, రోజు రోజు కరువు స్ట్రెంత్ పెరిగిపోతుంది. దేశాలన్నీ కూడా వైలెన్స్ పెరిగిపోతుంది. సమాధానకరమైన దినాలు ఎక్కడ కనబడట్లేదు. చాలా కళ్ళకి కట్టినట్టుగా యేసు ప్రభు రాకడికి సూచనలు కనబడుతుంది. ఏ క్షణమైన ప్రభు రావచ్చు. నీ పరుగు కడముట్టించావా? మీ పరుగు కడముట్టించారా? విశ్వాసాన్ని కాపాడుకున్నారా? చెప్పగలరా పౌలు చెప్పిన మాట? ఇదిగో నా పరుగు కడముట్టించాను. గొప్ప గొప్ప భక్తులు, టీబీ జాషువా ఆయన చెప్పారు, ఇదిగో నా టైం ఇక్కడితో ఫినిష్ అయింది, నా సమయం, నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, నా ఫినిష్ లైన్ ఇదే ఆయన చెప్పారు. ఆయన హోసన్నా మినిస్టర్స్, ఏసన్న గారు గొప్ప భక్తులు, 6వ తరగతి 2 సార్లు పాస్ అయిన వ్యక్తి, వేల కొద్ది సంఘాలు కట్టారు. ఆయన వేల మందిని సేవకులు తయారు చేశారు. ఆయన చెప్పాడు తన సమయం ఎక్కడ ఉందో ఆయన చెప్పాడంట. భక్తులు ఆత్మ నింపుదల కలిగిన వారు, వాళ్ళ టైం ఏంటో వాళ్ళు తెలిసిపోద్దండి. హల్లెలూయా. వాళ్ళ సమయం ఏంటో వాళ్ళు తెలిసిపోద్ది. ఇది నా ఫినిష్ లైన్, ప్రభు ఇక్కడి వరకే ప్రభు ఇచ్చాడు. రోజు ఆ మాట మనం చెప్పగలమా? అలా చెప్పేవారుగా మనం ఉండాలి, చెప్పే స్థితిలో మనం ఉండాలి. అందుకే చెప్పాను, సిలువ మీద 7 మాటలు చాలా విలువైనది. మనం నేర్చుకోవాలి, దాన్ని పాటించగలగాలి. ప్రభు ఆ 7 మాటలు మనలో ప్రభు చూడగలగాలి. హల్లెలూయా. ఇక చివరి మాట మనం వచ్చేద్దాం. చూడండి, లూకా రాసిన సువార్తకు వచ్చేద్దాం మనం అందరం కూడా. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. Luke chapter 23 verse 46. yes. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను. ఎస్. ఇక చివరి మాట అప్పగించుకోవడము. హల్లెలూయా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము ప్రభు పెట్టాడు, ఈ జీవితము ప్రభు ఇచ్చాడు. ప్రభు ఎలాగైతే పరిశుద్ధంగా మనకిచ్చాడో అంతే పరిశుద్ధంగా మరలా ప్రభుకి అప్పగించాలి. ఆయన ఏ ఉద్దేశంతో మనల్ని ఇచ్చాడో మరలా అదే ఉద్దేశంతో మనం ఇవ్వగలగాలి. ప్రభు చిత్తము. మనం ప్రభుకి మన ఆత్మను ఎలా అప్పగిస్తున్నామా? అయితే మనం దేవుడు మనకిచ్చిన జీవితాన్ని మనం మన యొక్క స్వార్థానికి లేకపోతే మన యొక్క సొంతానికి వాడుకుంటున్నామా? చివరి మాట, ఆఖరి మాట ప్రభు మాట్లాడుతున్నాడు, నా ఆత్మను అప్పగించున్నాను. మనమందరము కూడా దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మను ప్రభుకి అప్పగించాలి.
దేవాది దేవునికి అప్పగించాలి. అప్పగించే వారితో మనం ఉండాలి. ఈ మాటలు వింటాం మనం అందరం కూడా సిద్ధపడండి. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు. మీ ఆత్మను ప్రభుకి అప్పగించాలి. ప్రభు దగ్గర నుంచి వచ్చారు చిన్నపిల్లలు. బైబిల్ సెలవిస్తున్న ఒక యేసు ప్రభు ప్రొఫెషనల్లో ఆయన రాకడ వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీలకి పాలిచ్చు వారికి శ్రమ అంటారు. అంటే ఆయన రాకడ వచ్చినప్పుడు చిన్నపిల్లలు, పాలిచ్చే పిల్లలు అయితే గర్భిణీ పిల్లలు, ఆ గర్భంలో ఉన్న శిశువులు కనబడరంటే వారు కూడా ఎత్తబడతారంట. ఎవరు కనబడతారు? ఎవరైతే మెలకువ కలిగి లేకపోతే గ్రహింపు కలిగి ప్రభువుని వెంబడించకుండా ఇంకా ఎక్కడో లోటు, ఎక్కడో ఆ యొక్క దోషము, లేకపోతే ఎక్కడో ఒక చిన్న మరక, బహుశా ఆ సమయంలో మన ప్రభుకి అప్పగిస్తామా? ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక ఫంక్షన్ మనం వెళ్తున్నాం, మ్యారేజ్కి వెళ్తున్నాం. ఆ మ్యారేజ్కి మనం వెళ్ళేటప్పుడు ఆ మ్యారేజ్ యొక్క వ్యక్తులను బట్టి లేదా కుటుంబాన్ని బట్టి మనకున్న సంబంధాన్ని బట్టి ఒక విలువైన వస్తువును మనం పట్టుకుని వెళ్తుంటాం గిఫ్ట్గా. కొంతమంది మనీ కంట్రిబ్యూట్ చేస్తే, కొంతమంది గిఫ్ట్. వాళ్ళ సంబంధాన్ని బట్టి అది 1000 రూపాయలు, లేకపోతే ఇంకా 10,000 రూపాయలు, లేకపోతే 1,00,000 రూపాయలు, ఇంకా విలువైతే మనకి ప్రభు కృప చూపిస్తే విలువైనది. ఏ మచ్చ ఉన్నది మనం ఇస్తామండి? ఏ చిన్న డ్యామేజ్ ఉన్నది మనం ఇస్తామా? ఏ చిన్న వేస్ట్గా ఉన్నది మనం ఇస్తామా? లేకపోతే దుమ్ము పట్టింది మనం ఇస్తామా? ఎలాంటిది ఇస్తాం? చూడండి, ది బెస్ట్ ఇందులోది యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చే ఆ తొలిచూరు గొర్రె, మచ్చలేనిది, బొలు లేనిది, క్రొవ్వునిది, శ్రేష్టమైన దాని కొమ్ములు, దానికి బాడీ, ఎవ్రీథింగ్, కన్ను, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు మంచిగా, దానికి అన్ని కూడా ఆ 4 కాళ్ళు కూడా స్ట్రాంగ్గా నిలబడాలి. తొలిచూరుదై ఉండాలి. ది బెస్ట్. ఈరోజు మీ ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితం ఎటువంటి కలంకము లేని, ఎటువంటి నింద లేని, ఎటువంటి మరక లేని శ్రేష్టమైన ఆత్మని ప్రభుకి అప్పగిస్తావా? లేకపోతే ఒకవేళ ఏదైనా ఆ మరక మన మీద పెట్టుకుంటే ప్రభు నీ ఆత్మను తీసుకుంటాడా? అంగీకరిస్తాడా? ప్రభు ఇదిగో మనలో ఇంకా దోషముండి, మనలో ఇంకా లోకముండి, మనం ఇంకా మనుషుల్ని ఎత్తిపెట్టుకుంటూ, మనం ఇంకా పరిస్థితులు భయపడుతూ, మనం ఇంకా ధనం లేదని, మనకి ఇంకా అద్భుతం జరగలేదని, ఇంకా వీటిని మన మనసులో అలా పెట్టేసుకొని ప్రభా ఇదిగో నా ఆత్మను తీసుకోండి. ఎందుకు ఆ స్వార్థపు పూరితమైన ఆ యొక్క ఆత్మ? ఎందుకు ఆ పాపపు ఆత్మ? ఎందుకు ఇంకా ఆ ఇహలోక సంబంధమైన ఆ మాలిన్యము, ఆ మలినము, ఆ కొంచెము? ఒకటి అంటారు, ఆ ఒక్కటేనండి అతను అన్ని ఓకే, అన్నిట్లో సూపర్ అండి, డూపర్ అండి, కానీ ఆ ఒక్కటే జాగ్రత్త. ఆ ఒక్క విషయము ప్రభు చూపిస్తున్నాడు. ఆ ఒక్క దానిని విడిచిపెడితే, ఆ ఒక్క విషయంలో క్షమాపణ అడిగితే, ఆ ఒక్క విషయంలో తగ్గించుకోగలిగితే, ఆ ఒక్క విషయంలో దేవుడు పక్షాన్ని నిలబడితే పరిపూర్ణత వస్తుంది. ఎప్పుడైతే పరిపూర్ణత వస్తుందో పరిశుద్ధత వస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధత వస్తుందో క్రీస్తు నీలో, నీవు క్రీస్తులో, అప్పుడు నీ ఆత్మను చెప్పగలవు, తండ్రి ఇదిగో నా ఆత్మ నీకు అప్పగించుచున్నాను. శ్రేష్టమైన ఆత్మను మనం అప్పగించాలి. శ్రేష్టమైనది అయితేనే ఇది ప్రభు దగ్గరికి వెళ్తుంది. ఇంకా తోతుందండి, శ్రేష్టమైనది అయితేనే. డ్యామేజ్ పీసెస్ పక్కన పడేస్తుంటారు. కంపెనీ చాలా మంచి కంపెనీయే, లేకపోతే మొబైల్ ఫోన్ కావచ్చు, యాపిల్ ఫోన్ కావచ్చు, లేకపోతే ఏదైనా టీవీ కావచ్చు, మంచిదే. ఇక్కడ డ్యామేజ్ అయిందనుకోండి, డ్యామేజ్ పీసెస్ పక్కన పడే, డ్యామేజ్ పీసెస్ ఒక సైడ్ స్టోర్లో పడేసేయండి. చిన్నదే డ్యామేజ్, చిన్నదే. ఆ కొనేవాడు చిన్నది చూసాడని నాకు వద్దంటాడు. చిన్నదే, అది కనిపించట్లేదండి, అసలు అవసరం లేదండి, మీకు ఏం కాదు, మీకు వారంటీ ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను, రేటు కూడా తగ్గి, నువ్వు రేటు తగ్గించినా ఏం చేయను, నువ్వు ఫ్రీగా, నాకు అది వద్దు, ది బెస్ట్ నాకు కావాలి. ఇమాజిన్, మనుషులే వారికి ఎంత బెస్ట్ కావాలి అని అనుకుంటున్నప్పుడు దేవుడు ఇంకంత బెస్ట్ అడుగుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇంకంత బెస్ట్ అడుగుతున్నాడు. దేవుడు ఇంకంత బెస్ట్ చూస్తున్నాడు. నువ్వు మోసపోకు, దేవుడు వెక్కిరించబడ్డు. మోసపోకు, నీ సమయం కాదది. మోసపోకు, నీకు సంబంధం లేదది. మోసపోకు, నువ్వు విడిచిపెట్టాలి అది. ఎప్పుడైతే ఆ పరిపూర్ణతలోనికి వస్తావో దేవుడికి తన కార్యం జరిగిస్తాడు. ఈరోజు చివరిగా మాట్లాడుతున్నాడు,
ఇదిగో నా ఆత్మను అప్పగిస్తున్నాను. ప్రభు కోరుతున్నాడు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ప్రభా ఇదిగో నా ఆత్మనికి అప్పగిస్తున్నాను ప్రభా. దేవా చివరిగా మనం కన్ను మూసేటప్పుడు మనం అందరూ చెప్పగలగాలి, ఎస్ ఇదే దేవుడు నన్ను చేయమన్నది, ఈ పనే చేయమన్నాడు, ఇదిగో ఈ పని ముగించి మనం కనిపెడతామండి. ఇది దేవుని చిత్తమని ఎలాగైతే కనిపెడుతున్నామో మన మరణం కూడా మనం కనిపెడతామండి. ఎస్ భక్తులు కనిపెట్టారు, ఇక్కడితో నా లైన్ ఫినిష్ అయిపోయింది, ఇక్కడి నుంచి ప్రభు నన్ను నడిపించట్లేదు, ఇక్కడి నుంచి నువ్వు చూసుకో, ఇదిగో నా సమయం వచ్చింది, నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను. ప్రభా ఇదిగో నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు నీ కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా నీ కొరకు ప్రత్యేకించబడి కాపాడుకున్న పెంచుకున్న ఆత్మీయ జీవితము ఆత్మ ఇదిగో ప్రభా అని అప్పగిద్దామా? ఈరోజు మాటలు పెట్టిన ప్రియ సహోదరుడి సహోదరుడా దయచేసి అందరూ కూడా మోకరిద్దాం. ప్రతి ఒక్కరు కూడా యేసు వైపు మనం చూద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ 7 మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు క్షమిస్తున్నాడు అందరినీ కూడా, మనం కూడా క్షమిద్దాము, మరలా క్షమిస్తాము. యేసు ప్రభు ఎన్నిసార్లు క్షమించాలంటే బైబిల్ సెలవు 77 సార్లు క్షమించాలి. క్షమిద్దాం, మరలా ఒప్పుకుందాం. నువ్వు క్షమిస్తే నువ్వు క్షమించబడతావు. గుర్తుపెట్టుకో, ఇన్నిసార్లు నువ్వు అనుకుంటే, ఒకవేళ నిన్ను కూడా ప్రభు తూకమేస్తే ఇన్నిసార్లు వీడిని క్షమించాలనుకుంటే అమ్మో మనం ఎక్కడుంటాం? క్షమిద్దాం. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, అందరూ కూడా ఏడు నీవు నాతో కూడా పరదేశం ఆ దొంగకి ఇచ్చిన అవకాశము, ఆ అవకాశం బహుశా మనకు రాకపోవచ్చు. నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం. ఈరోజు ప్రార్థన చేద్దామా? ఒక తీర్మానంలోకి మనం వద్దామా? 7 మాటలు కూడా మీ హృదయంలో పెట్టుకోవాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ, ఈ వాక్యం అంటే నా ప్రతి ఒక్కరిని కూడా నేను చేతులకు అప్పగిస్తున్నానయ్యా. యేసు నామములో దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నానయ్యా. ప్రభా ఆ చివరి మాటలు తండ్రి ప్రభా, మా నుంచి నువ్వు ఏదైతే కోరుతున్నావో, ఏదైతే చూడాలనుకుంటున్నావో, ఆ తండ్రితో ఎడబాటు, లేకపోతే ఆ తల్లిని ఆ తండ్రిని కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు, కుటుంబానికి విలువ కన్నా బయట వాళ్ళకి విలువిస్తున్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు గద్దిస్తున్నాడు. ప్రతి ఒక్కరి విషయంలో కూడా ప్రభు కార్యం చేస్తున్నాడు. దేవుడు మనుషుల దయందును దేవుడి దయందును కూడా ఆయన వర్ధిల్లని ఉంది. మనం కూడా వర్ధిల్లాలి. ఇహలోక సంబంధమైన కార్యాలు కూడా మనం చేసుకుంటూ, లేకపోతే ఆత్మ సంబంధంగా ప్రభు ఎక్కడైతే నడిపిస్తున్నాడో వాటిని మనం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలని ప్రభు మాట్లాడు. ప్రభా అటు రీతిగా తండ్రి ప్రభా, ఎక్కడ ఏది కూడా నీ చిత్తం కన్నా ఎక్కువ కాకుండా, ఎక్కడ ఏది కూడా దబా నీ మీద ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ కాకుండా, ఎక్కడ ఏది కూడా నీతో సమయం కన్నా ఎక్కువ సమయం దేనికి కూడా మేము ఇవ్వకుండా దబా మా ఆత్మీయ జీవితాన్ని మేము కాపాడుకుంటూ మీరే కృప చూపి బలపరిచి నడిపించమని వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానం చేసుకుని, దేవుడు ఏ మాటలైతే మనతో మాట్లాడాడో ఆ మాట నుంచి మనం తీర్మానం చేసుకుని ప్రభు కొరకు నిలబడండి. నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయము. ఈ శిలువ మరణం ప్రభు మీ కొరకే, ఈ శిలువ మరణం ప్రభు నా కొరకే, నా కొరకే నేను తీసుకుంటున్నాను. నేను చేసుకోవాలి, నేను సరిచేయబడాలి, నేను సరిదిద్దబడాలి, నేను విడిచిపెట్టాలి, నేను పట్టుకోవాలి. అలాగే ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు సరిచేయబడాలి, మీరు సరిదిద్దబడాలి, విడిచిపెట్టాలి, ప్రభు కొరకు నిలబడాలి. ప్రభా అంటే రీతిగా మమ్మల్ని అందరూ కూడా బలపరిచి నడిపించి అంతవరకు దవా మేము నివసించు కృప చూపండి. యేసునామమున ప్రార్థించి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరూ కూడా అటువంటి ఉన్నతమైన ఆత్మీయ జీవితం మనం జీవించి ప్రభు రాజ్యంలో మనం కళ్ళు తెరిచి ప్రభుతో తండ్రితో సంతోషముగా సమాధానకరముగా ఆ యొక్క పరలోక పట్టణంలో మనం గంతులు వేస్తూ ప్రభుని ఆరాధించే వారుగా ఉండాలని ప్రభు ఆశపడే రీతిగా మనందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి నడిపించి తండ్రి ఎదుట మనం నిలబెట్టును గాక. ఆమేన్. ఆమేన్.